ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్ కూడా నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. ఇక టైం స్లాట్ దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోందంటూ కూడా అధికారులు తెలియజేశారు. నిన్న 2,75,000 మంది అన్నప్రసాదం స్వీకరించారు. నిన్న 3,98,000 లడ్డులను కూడా భక్తులకు అధికారులు విక్రయించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 36,053 మంది కూడా తలనీలాలు సమర్పించారు. దీనికి సంబంధించి కూడా స్వామివారిని 74,128 మంది కూడా దర్శించుకున్నారు. ఇటు తలనీలాలకు సంబంధించి కూడా అప్డేట్స్ ఇచ్చారు. అలాగే నిన్న స్వామివారిని హుండీ ఆదాయం 3,58,00,000గా ఉంది.